హాయ్ వ్యూవర్స్. మంచు మనోజ్కి ఏమైంది? ఇదేంటి స్టార్టింగ్లోనే ఆయనకి ఏమైందనంటే తీసుకున్నారు? ఏదైనా హెల్త్ ఇష్యూసా అండి? ఏదైనా యాక్సిడెంటా అండి? లేదు అన్నప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర మనది గొడవ అయిందన్నారు కదా, అందులో ఏదైనా అయిందా అండి? అసలు నిన్న తిరుపతిలో ఏమైంది? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. బాక్రాపేట పోలీస్ స్టేషన్కి నైట్ 11:15 ఉన్నటువంటి మంచు మనోజ్ అర్ధరాత్రి వరకు ఎందుకున్నారు? సిఐ ఇమ్రాన్ బాషాతో ఫోన్లో మాట్లాడి ఏం మాట్లాడారు? దానికి ముందు ఈ మన తిరుపతి జిల్లాలో కనుమ రోడ్ అని ఉంటుంది, అక్కడ వచ్చేసి లేక్ వ్యాలీ రిసార్ట్ అని ఉంటుంది. ఒక రకం చుట్టూతంత ఫారెస్ట్. ఆ రిసార్ట్ దగ్గర ఏం జరిగింది ఇవన్నీ ఒకసారి మనం లిస్ట్ అవుట్ తీస్తే, కొద్ది రోజుల క్రితం తెలంగాణలో మన సైబరాబాద్ పోలీసులు ఆయన మీద ఐ థింక్ దాన్ని ఏమంటారు, సమ్ షీట్ అండి, బైండ్ ఓవర్ నమోదు చేశారు. దాని ప్రకారం ఏంటి, ఒక అగ్రిమెంట్, ఒక అఫిడవిట్ అండ్ ₹1,00,000 ఐ థింక్ పూచికత్తు. ఏమని? ఇదిగో నేను శాంతి భద్రతకు విఘాతం కలిగించను, మీరు ఎప్పుడైనా పిలిచిన విచారణ ఏదైనా ఉన్నా నేను వస్తాను. ఇది కదా. ఎందుకు ఆ రకంగా? జల్పల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు ఇంటి దగ్గర అది ఏం జరిగింది ఏంటని క్రాస్ చెక్ చేస్తే అందరికి అర్థమవుతున్నది ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ విషయం అది. అటుపక్క విష్ణు బౌన్సర్లను పెట్టి, మోహన్ బాబు బౌన్సర్లను పెట్టి, ఇతను బౌన్సర్లను పెట్టి, వీళ్ళు మీడియా కవరేజ్కి వెళ్తే వాళ్ళ మీద దాడులు చేసి, అండ్ ఇది పెద్ద నేషనల్ ఇష్యూ అన్నట్టుగా మీడియా కూడా హైలైట్ చేసుకుంటా పోతుంటే, సోషల్ మీడియా చెలరైపోతుంటే, ఈ మనోజ్ వచ్చేసి అసలు గొడవేంటో చెప్పంటే గొడవేంటో చెప్పడు. అదే నాకు న్యాయం కావాలి, ధర్మం వైపు నేనున్నాను అంటే, నాకు ఆస్తులు వద్దు అంటాడు, న్యాయం వైపు పోరాడతానంటాడు, నన్ను ఎవరు ఏం చేయలేరు అంటాడు. విషయం ఏంటి చెప్పాయంటే అది చెప్పడం వల్ల విష్ణు వచ్చి సింపుల్గా అది ఇంట్లో విషయం అండి, మేము చూసుకుంటామండి అంటాడు. లక్ష్మి వచ్చేసి మంచు లక్ష్మి సైలెంట్గా వెళ్ళిపోయాయి. మోహన్ బాబు వచ్చేసి ఏమన్నాడు, ఇది నా ఆస్తి, ఎవరికి ఇవ్వాలంటే నాకు తెలుసు, అండ్ నేను ఏం చేస్తానంటే నాకు తెలుసు. అరే మనోజ్, నిన్ను ఎంతో గారాభంగా పెంచానురా, కానీ ఈరోజు నువ్వేం చేస్తావురా, నీ గుండెల మీద తన్నేవరా అంటూ ఆయన ఒక ఆడియో రిలీజ్ చేయడం. ఇవన్నీ చూస్తూ పోతామంటే ఫైనల్ అది ఒక ఫ్యామిలీ ఇష్యూనా, లేదన్నప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూనా, లేదన్నప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలు అవినీతితో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని మనోజ్ ప్రశ్నిస్తున్నా తట్టుకోలేకపోతున్నారా? ఒకవేళ నిజంగా అక్రమాలు అవినీతి జరుగుతూ ఉంటే మోహన్ బాబు యూనివర్సిటీ అన్నప్పుడు ఆబ్వియస్లీ గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి, గవర్నమెంట్ ఇన్వాల్వ్ కావాలి. మరి గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు? ఎన్నో అనుమానాలు. సరే, హైదరాబాద్లో, జల్పల్లిలో, తెలంగాణలో ఈ మంచి ఫ్యామిలీస్ ఉన్న ఇష్యూస్ అయితే అది సైలెంట్ అని, ఎందుకంటే మేజిస్ట్రేట్ పిలిచి విచారించున్నారు, ఆల్రెడీ కమిషనర్ విచారించున్నారు, ఇక్కడగా ఏం పెట్టద్దు అబ్బాయి అన్నారు, ఇంకేటో లేటో డిస్పర్స్. ఈవెన్ మోహన్ బాబుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఓ రకంగా ముందస్తు బెయిల్ కూడా వచ్చింది. ఈయన విచారణకు సహకరిస్తా అంటున్నాడు, అండ్ ఎవరి మీద అయితే దాడి జరిగింది అనుకోకుండా జరిగింది అంటున్నాడు, టీవీ నైన్ రంజిత్ మీద. సో అతనికి అయ్యే ఆసుపత్రి ఖర్చు అంతా భరిస్తా అంటున్నాడు, అండ్ ఆ కుటుంబానికి తన వంతు సాయం చేస్తా అంటున్నాడు. సో ఇతను ఇంకా అరెస్ట్ ఏం చేయొద్దులే అని సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కూడా ఇచ్చారు మోహన్ బాబు. ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి మొన్న ఎఫ్ఐ రెస్టారెంట్ అని చెప్పేసి మోహన్ బాబు యూనివర్సిటీ బయట ఉంటుంది. అక్కడ మోహన్ బాబు యూనివర్సిటీ నుండి కొంతమంది స్టూడెంట్స్ వెళ్ళారని, ఆ స్టూడెంట్స్ అనుకోకుండా ఒక కప్పు తగలతాం, ఆ కప్పు కింద పడతాం, వాళ్ళు వచ్చేసి దానికి అయిన డబ్బులు కడతామని అన్నా సరే ఆ రెస్టారెంట్లు ఊరుకోకుండా గొడవ చేశారని, కొట్టారని, దాంతో వీళ్ళు వెళ్ళి యూనివర్సిటీలో చెప్పగానే యూనివర్సిటీ నుంచి బౌన్సర్లు వచ్చారని, ఆ బౌన్సర్లు వచ్చేసి రెస్టారెంట్ ఫర్నిచర్ ధ్వంసం చేశారని, అక్కడ ఉన్న వాళ్ళు కొట్టారని, ఈ విషయం మనోజ్కి తెలిసి మనోజ్ అక్కడికి వెళ్ళేసి అసలు బౌన్సర్లు ఎందుకు వస్తున్నారు, యూనివర్సిటీలో అసలు బౌన్సర్లు ఎందుకు ఉంటారు, రౌడీలా ఏంటి అసలు ఇదంతా, ఆ రెస్టారెంట్ పెట్టుకున్న అతను నాకు బాగా తెలుసు, తను ఎవరిని ఏమీ అనడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, ఈరోజు అతను కొట్టగొట్టారు, అతను రెస్టారెంట్ మూసుకునేలా చేశారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది, ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి అతను అన్నాడు. ఈలోపు ఇతను వచ్చేసి ఈ కనుమ రోడ్లో, ఈ బాగ్రాపేట దగ్గర కనుమ రోడ్లో లేక్ వ్యాలీ రిసార్ట్లో ఉంటూ ఉన్నాడు. నేను నైట్ పోలీసులు పెట్రోలింగ్ చేస్తారు, నైట్ అడిట్ తిరుగుతూ అలా వెళ్తున్న మూమెంట్లో ఎస్ఆర్ రాఘవేంద్ర అక్కడ ఉండేసి చూస్తున్నప్పుడు బౌన్సర్లు కనపడ్డారు. ఎవరయ్యా మీరు ఇక్కడ ఎందుకున్నారా ఏంటి అంటే, ఆ లేక్ వ్యాలీ రిసార్ట్లో మనోజ్ గారు ఉన్నారు, సో ఆయనకి సెక్యూరిటీ కోసం మేము ఉన్నాము అంటే, అవునా సరే అని చెప్పేసి వెళ్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు ఆబ్వియస్గా హారన్ పడతారు, వాళ్ళు ఉండేది కదా సైరన్ మోగిస్తారు. అలా మోగించారు. ఈలోపు ఈ బౌన్సర్లు వెళ్ళేసి చెప్పున్నారు, బౌన్సర్లో సెక్యూరిటీ ఉన్నారు, వీళ్ళు మనోజ్ చెప్పారు. ఇక అంతే, ఇందులో ఏమన్నా తప్పు ఉందా? పోలీసులు అటు ఇటు తిరుగుతున్నప్పుడు సైరన్లు మోగిస్తారు, ఏంటో ఇంత నైట్ అప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు ఏంటి అని చెప్పేసి అక్కడ ఉన్న అడిగి ఉన్నారు, ఇందులో ఏం తప్పు ఉంది?
మేబీ మనోజ్కి ఏమనిపిస్తుంది, ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేసి ఈ తిరుపతి చుట్టుపక్కల ఎక్కడ ఉండకుండా నన్ను పంపించాలని చెప్పేసి మా నాన్నో మన్నో పంపించారు. మోహన్ బాబు యూనివర్సిటీ జరుగుతున్నటువంటి అక్రమాలను వెలికి తీస్తానని, అందులో చదువుతున్న వారికి అండగా నేను ఉంటానని చెప్పానని, ఇప్పుడు ఇక్కడి నుంచి నన్ను పంపించాలని పోలీసులను పంపించి సైరన్ మోగించి నాకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్ల, నేనే ఇక్కడ ఉండకూడదు, ఇది వాళ్ళ టార్గెట్. వాళ్ళంతా వాళ్ళు రాలేదు, మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళే పంపారు అని చెప్పేసి ఇతను అనుకున్నాడో లేదా అదే నిజమో తెలియదు. కానీ ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఇతను పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు బాక్రాపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ లేరంట. ఇక దాంతో ఇక అక్కడే కూర్చున్నాడు. ఎస్ఐ వచ్చేంతవరకు ఉంటా అంటాడు, సీఏ వచ్చే వరకు ఉంటా అన్నాడు. ఇక అక్కడ ఉన్న సిబ్బంది సీఐ గారితో మాట్లాడి చెప్పి నెంబర్ అయితే సీఐ గారితో మాట్లాడాడు. మరలా అక్కడ వాదులాడంట. సో ఫైనల్ నేను చెప్పేది అంటే, నాకు ఎందుకు అనిపిస్తుందండి, ఇతను సైకలాజికల్గా సంథింగ్ ఏదో ఒక రకమైన సమస్యలో ఉన్నాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫ్యామిలీ మొత్తం మీద చూసుకుంటూ ఉన్నప్పుడు మంచి పేరు ఉన్నది మనోజ్కి. అండ్ ఆ ఫ్యామిలీ మొత్తమే చూస్తే ఇప్పుడు అంత న్యూస్ అవుతున్నా, న్యూసెస్ క్రియేట్ చేస్తున్నది మనోజే అవుతున్నాడు మళ్ళీ. సో మన జల్లికట్టుకి వెళ్ళాడు, చక్కగా ఎంజాయ్ చేసి వచ్చాడు. అండ్ లోకేష్ కూడా కలిసి వచ్చినారు సంక్రాంతి సంబరాలప్పుడు. మరలా ఇప్పుడు ఈ రకంగా ఏంటి అంటే, యూనివర్సిటీలో మొత్తానికి ఏదో జరుగుతుంది, అది బయట పెట్టాలని చెప్పేసి మనోజ్ ట్రై చేస్తున్నాడు అన్న విషయం జరగడానికి అర్థమవుతుంది. కానీ అక్కడ అసలు ఏమీ జరగలేదు, అంత కరెక్ట్గా ఉందని చెప్పేసి మోహన్ బాబు, విష్ణు, లైక్ వీళ్ళు కన్వే చేస్తున్నారు. ఎందుకంటే నిన్న మనోజ్ సైతం అన్నాడు, ఎక్కడో ఏదో ఒక చిన్న ఇష్యూ జరిగితేనే గవర్నమెంట్ స్పందిస్తూ ఉందే, మరి ఇక్కడ మోహన్ బాబు యూనివర్సిటీలో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి నేను చెప్తూనే ఉన్నా కదా, అయినా సరే పట్టించుకోవట్ల ప్రభుత్వం. నేను ఆ రెస్టారెంట్ మీద దాడులు జరిగాయి, పట్టించుకోవట్ల ప్రభుత్వం. ఎక్కడో ఏదో జరిగితే పట్టించుకునే ప్రభుత్వం మోహన్ బాబు యూనివర్సిటీ ఎందుకు పట్టించుకోవట్లేదు అంటున్నాడు. అంటే అతను చాలా క్లారిటీగా ఉన్నాడు, యూనివర్సిటీ మీద ప్రభుత్వం దృష్టి పెడితే చాలా విషయాలు బయటపడతాయి అండ్ ఎంతోమందికి న్యాయం జరిగింది. ఆ న్యాయం చేయడం కోసం నేను ఇక్కడ ఉన్నా, నేనుగా వెళ్ళేది లేదు, న్యాయం జరిగేంత వరకు అంటున్నాడు. సో మీరు చెప్పండి, ఎలాగైతే తెలంగాణలో, హైదరాబాద్లో ఈ మనోజ్ వల్ల గొడవలు అవుతున్నాయని బైండ్ ఓవర్ నమోదు చేశారో, ఏపీలో కూడా అలాగే బైండ్ ఓవర్ నమోదు చేస్తారా? లేదు ఈయన ఆవేశం కొద్దీ ఎక్కడో చోట గబక్కన వాళ్ళ నాన్నలాగే రిపోర్ట్ మీద చేసుకున్నట్టు ఈయన కూడా పోలీసుల మీద ఎవరి మీద చేయి చేసుకోవాల్సి వస్తే, ఒకరు చేయి చేసుకుంటే తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. ఒకవేళ అదేనా సరదానా? సీరియస్లీ కొంతమంది ఉంటారండి, ఊహించినటువంటి ఒక కేసులు ఇరుక్కుంటూ ఉంటారు. అదేమంటే కావాలని చేశాను అంటూ ఉంటారు. మనోజ్ ఆవేశం చూస్తున్నా, రీసెంట్ టైమ్స్లో మనోజ్ సంబంధించిన న్యూస్లు చెక్ చేస్తున్నా, సంథింగ్ ఏదో మొత్తం ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఏదో డిప్రెషన్లో ఉన్నాడు. ఆస్తులు అంటే కాదు, ఎందుకంటే తన భార్య మౌనిక రెడ్డికి మస్తు ఆస్తులు ఉన్నాయి, 1000 కోట్లు నాకు తెలిసి అయితే వాళ్ళకున్న ఆస్తులు. వాళ్ళ ఆస్తుల్లో సగం కూడా ఉండవు మోహన్ బాబు దగ్గర ఉండే ఆస్తులు. మరి ఇంకేంటి, ఓకే ఉన్న డబ్బు అంతా కూడా తీసుకెళ్ళి కన్నప్ప సినిమాకి పెట్టాడని. ఎందుకంటే మొన్న అన్నాడు, 1 కోటి రూపాయలు పెట్టి సినిమా తీసినంత మాత్రం అది హిట్ సినిమా, అది చిన్న సినిమా కాదు. 100 కోట్లు పెట్టి 1000 కోట్లు పెట్టి సినిమా తీసినంత మాత్రం అది పెద్ద సినిమా కాదు. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది బడ్జెట్ కాదు బాబు, అందులో ఉన్న కంటెంట్, ప్రేక్షకులు దానికి ఇచ్చే మద్దతు, ఆదరణ మీద బేస్ అయ్యింది. నేను చెట్టు పేరు చెప్పి కాయలమ్మే రకం కాదు. సినిమా బాగుంటే బాగుంది, బాగోలేదంటే బాగలేదు, అంతే. అన్ని కోట్లు పెట్టి తీశారు పెద్ద సినిమా, ఇన్ని కోట్లు పెట్టి తీశారు పెద్ద చిన్న సినిమా, ఇలా కాదే బాబు అన్నాడు. సో ఆయన అంతకుముందు కూడా డబ్బు మొత్తం తీసుకెళ్ళిపోయి, ఈ యూనివర్సిటీ మీద వచ్చిన డబ్బు అంతా పట్టుకెళ్ళిపోయి, మోహన్ బాబు దగ్గర ఉన్న డబ్బు అంతా పట్టుకెళ్ళిపోయి, ఈ విష్ణు వచ్చేసి ఆ కన్నప్ప సినిమాలో పెట్టాడని, ఏమాత్రం తేడా కూడా డబ్బు అంతా పోయిద్దని మనోజ్ వాళ్ళ సన్నిహితుల దగ్గర అన్నట్టు, మామూలుగా ఓవరాల్ కూడా ఇండైరెక్ట్గానే అంటున్నట్టు మనకు కూడా ఆల్రెడీ అర్థమవుతుంది, వినిపిస్తుంది. సో అంతిమంగా మనోజ్ అయితే కన్నప్ప సినిమా విషయంలో భారీగా డబ్బు ఖర్చు పెడుతున్నాడు, అదొకటి బాధన అయి ఉండాలి. లేదు మొదటి నుంచి అతను చెప్తున్నట్టుగా మోహన్ బాబు యూనివర్సిటీలో మొత్తానికి ఏదో అక్రమాలు జరుగుతున్నాయి అని అయితే అతను గట్టిగానే నమ్ముతున్నాడు. ఆ వేలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అన్ని బయట పెడతా, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, నాకు తెలిసిన వాళ్ళు కూడా రెడీగా ఉన్నారని అంటున్నాడు. మరి విద్యాశాఖ మంత్రి అన్నప్పుడు మానవ వనరుల శాఖ మంత్రి లోకేషే, ఒకవేళ ఆయన కలిసి కూడా అంతా చెప్పున్నాడేమో. మరి లోకేష్ వచ్చేసి ఎందుకు ముందుకు అడుగు వేయట్లేదు? అండ్ సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి వాళ్ళు ఎందుకు ఈ మోహన్ బాబు యూనివర్సిటీ దృష్టి పెట్టలేదు? లెట్స్ వెయిట్ అండ్ సీ.